కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే సిట్ విచారణ అంటూ నాటకమాడుతుందని సిద్దిపేట 2వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ నాయని చంద్రం వార్డు అధ్యక్షుడు రమేష్ యాదవ్ ఆరోపించారు. కేసీఆర్కు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నందుకు నిరసనగా సిద్దిపేట మున్సిపల్ పరిధి 2వ వార్డు నర్సాపూర్లో బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలని కుట్రపూరితంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు ఇబ్బందులను గురిచేస్తున్నారన్నారు. అధికారులను అడ్డుపెట్టుకుని సీఎం చేస్తున్న కవ్వింపు చర్యలు మానుకోవాలని, లేని పక్షంలో మరొక ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాములు, ఎల్లం, శేఖర్ గౌడ్, వినయ్ కుమార్, సురేష్ గౌడ్ పాల్గొన్నారు. కేసీఆర్ గారి మీద దొంగ ఫోన్ టాపింగ్ పెట్టి ఆయనకు ఎర్రవల్లిలో ఉంటే నందినగర్లో ఉన్నట్టుగా ఆ ఇంటికి నోటీసు తీసుకుపోయి అంటేసిండు. కేసీఆర్ ఎర్రవల్లిలో ఆయన అంటేసిందేమో నందినగర్లో. అయినా సార్ ఏమన్నాడంటే గవర్నమెంట్కు అయినా నోటీసుకు ఆయన వాల్యూ ఇచ్చి అక్కడికి నందినగర్కి పోతుంది కాబట్టి దాన్ని ఖండిస్తూ ఈరోజు ఈ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను నర్సాపూర్ 2వ వార్డులో దగ్ధం చేయడం జరిగింది. అలాగే ఆయనకు రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే తులం బంగారం ఎటువైంది, 6 గ్యారెంటీ ఎట్లు పోయినాయి, ఇవన్నీ ఉండాలి. ఈ సీఎం దిష్టిబొమ్మ దగ్ధంలో నర్సాపూర్ వార్డు నుంచి ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ సెలవు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారిని సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. కావున ఈరోజు మన హరీష్ రావు సారు ఆదేశాల మేరకు మా వార్డు 2వ వార్డు బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కలిసికట్టుగా దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. కావున యావత్ తెలంగాణ ప్రజలందరూ జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో బుద్ధి చెప్పాలని, ఖచ్చితంగా బాధే ప్రభుత్వం వస్తుందని కోరుకుంటూ